చిట్చాట్లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎస్సీ ప్రతిపక్షానికే ఇచ్చామని సమాధానం చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు బీఆర్ఎస్ తమ సభ్యుల సంఖ్యను ప్రకటించిందని, అప్పుడెందుకు అభ్యంతరం చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఎస్సీ చైర్మన్ గా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటే ఓవైసీకి ఎందుకు ఇచ్చారని నిలదీశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. చిట్చాట్లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎస్సీ ప్రతిపక్షానికే ఇచ్చామని సమాధానం చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు బీఆర్ఎస్ తమ సభ్యుల సంఖ్యను ప్రకటించిందని, అప్పుడెందుకు అభ్యంతరం చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఎస్సీ చైర్మన్ గా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంటే ఓవైసీకి ఎందుకు ఇచ్చారని నిలదీశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలన్నారు సీఎం రేవంత్. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, సీఎం చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, చాలా అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆయన అభిప్రాయాన్ని చాలా కరాఖండిగా చెప్పారని చెప్పాలి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంశాలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కావచ్చు, అలాగే తాజాగా పిఎస్సి చైర్మన్గా అరకపూడి గాంధీ నియామకము దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తాజాగా కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ వరకు ప్రతి అంశం పైన కూడా ఆయన అభిప్రాయాన్ని చాలా సూటిగా చెప్పారు. పిఎస్సి చైర్మన్ నియామకానికి సంబంధించిన విషయంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేకే తాము పిఎస్సి చైర్మన్గా ఆయనకు అవకాశం కల్పించాము. వాటికి సంబంధించి నామినేషన్లు దాఖలు చేశారు. అది సీక్రెట్ ఓటింగ్ ద్వారానే ఉంటుంది. దానికి సంబంధించి స్పీకర్ స్క్రూటినీ చేసి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. అది పూర్తిగా స్పీకర్కు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి అంశము. దాన్ని వారు నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. ఎక్కడ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు కానీ లేకపోతే సాంప్రదాయాలను బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు అనేటువంటి అంశాన్ని తేటజల్లం చేస్తూనే ఇప్పటివరకు బీఎస్సీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇస్తున్నటువంటి సభ్యులకు సంబంధించి వారికి ఇస్తున్నటువంటి అవకాశాలు కావచ్చు, వీటన్నింటిలో కూడా సీఎం చాలా క్లారిటీగా చెప్పారు. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉండేటువంటి అవకాశాలు తగ్గకుండా వారికి కావచ్చు, లేకపోతే పిఎస్సీ ఇట్లాంటి వాటిలలో వారికి సముచిత స్థానం ఇస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి సంఖ్య కంటే కూడా మా దగ్గర నుంచి తక్కువగా, అంటే మిగతా పార్టీలు బీజేపీకి కావచ్చు, లేకపోతే ఎంఐఎంకు, సిపిఐకి వారికి కూడా తమ పార్టీకి వచ్చేటువంటి స్థానాలు కూడా వారికే కేటాయించాము అనేటువంటి కామెంట్స్ను చేశారు. ఇక గత ప్రభుత్వ సమయంలో అనుసరించినటువంటి విధానాలను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 2019 నుంచి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ టైంలో సాంప్రదాయాలను బ్రేక్ చేస్తూ పిఎస్సి చైర్మన్ పదవిని అక్బరుద్దీన్ ఓవైసీకి కట్టబెట్టినటువంటి విషయాన్ని ఆయన సూటిగానే లేవనెత్తారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని పిఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ పదవిని ఎంఐఎం పార్టీకి ఎట్లా కేటాయిస్తారు, అప్పుడు స్పీకర్ విచక్షణాధికారము సరైనదైనప్పుడు ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల అభ్యంతరం? బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం హరీష్ రావుకో లేకపోతే కేటీఆర్కో కేసీఆర్కు మాత్రం పదవులు ఉంటే సరిపోతాయా, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలకు పదవులు ఉంటే వారికి నచ్చట్లేదా అనేటువంటి క్వశ్చన్ రైజ్ చేశారు. కేవలం యజమానులుగా ఉన్నటువంటి హరీష్ రావో లేకపోతే కేటీఆర్ కేసీఆర్లకే పదవులు ఇవ్వాలా, మిగతా ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వకూడదా, మిగతా ఎమ్మెల్యేలు చైర్మన్లు కాకూడదా అనేటువంటి క్వశ్చన్ని సీఎం రేజ్ చేశారు. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆ అంశాన్ని మొదట ప్రస్తావించింది, మొదట తీసుకొచ్చిందే బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, లేకపోతే 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అంటూ కూడా కామెంట్స్ చేసింది ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే. దాని త్రూనే ఈ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలు అనేది కాంగ్రెస్ లో చేరాయి తప్ప ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు అనేటువంటి కామెంట్ ని సీఎం చేశారు. ఇక కోర్టుకు సంబంధించి హైకోర్టు అలాగే స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన తాను కామెంట్ చేయదలుచుకోలేదు. దానికి సంబంధించి తాను హైకోర్టు ఏం చెప్పింది అనే దానిపైన తను స్టడీ చేయలేదు కాబట్టి తను స్టడీ చేసిన తర్వాత దానిపైన తను కామెంట్ చేస్తాను. పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో పాటు స్పీకర్ కు సంబంధించినటువంటి దానిపైన నిర్ణయం అనేది స్పీకర్ తీసుకోవాలి కాబట్టి దానిపైన తాను ఎలాంటి కామెంట్ చేయను అనేటువంటి అంశాన్ని చెప్తూనే
గతంలో పార్టీ ఫిరాయింపులను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రోత్సహించింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ చేశారనేది కూడా తెలంగాణ సమాజం అంతా చూసింది. తాము ఆ విధంగా చేయట్లేదు, మొదట పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతామనేటువంటి కామెంట్స్ వచ్చింది ఆ పార్టీలో నుంచి అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టం కనుక కఠినంగా అమలైనట్లయితే అసలు ప్రభుత్వం పడిపోయేటువంటి సిచ్యువేషనే రాదు. కోర్టులో ఒకవేళ ఆ మేరకు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే మా ప్రభుత్వం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అబ్సల్యూట్ మెజారిటీతో ఉంది కాబట్టి చేరికల పైన కావచ్చు లేకపోతే ఫిరాయింపుల పైన కావచ్చు కఠిన నిర్ణయాలు కనుక ఉన్నట్లయితే మా పార్టీలో ఉన్న వాళ్ళు మా పార్టీలోనే ఉంటారు కదా, అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇతర పార్టీల నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అనేటువంటి కామెంట్ ను చాలా స్పష్టంగా చెప్పారు. ఇక వీటితో పాటు హైడ్రాకు సంబంధించిన అంశాలపైన కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. హైడ్రాకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించి హైదరాబాద్ కు పూర్వ వైభవం తీసుకురావాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఒక స్టెప్ అనేది కూడా తీసుకోవాలి. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒక స్టార్ట్ అనేది కూడా మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం హైడ్రాకు అధికారాలు ఇచ్చాము, దానికి సంబంధించిన పనులు అనేది కూడా అది చేస్తుంది. రాజకీయ జోక్యం లేకుండా వాటికి సంబంధించినటువంటి కూల్చివేతలు కావచ్చు లేకపోతే ఇతర వ్యవహారాలన్నీ కూడా నడుస్తున్నాయి అనేటువంటి కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వచ్చిన సీట్లు అన్ని కూడా హైదరాబాద్ పరిధిలోనే వచ్చాయి. కీలకంగా నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఆ బతకనికి వచ్చిన వాళ్ళకు ఇంత అహంకారం ఎందుకు అనేటువంటి కామెంట్స్ అయితే ఆయన టికెట్లు ఎట్లా ఇస్తారో లేకపోతే ఇట్లాంటి కామెంట్స్ చేశారు. వాటికి సంబంధించి అది కౌశిక్ రెడ్డి కామెంట్సా లేకపోతే కౌశిక్ రెడ్డి వెనుక కౌశిక్ రెడ్డి తోటి కేసీఆర్ కుటుంబం చేయించినటువంటి కామెంట్సా, వీటికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అలాగే కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ముఖ్యులు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ హరీష్ రావుకు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా బతకనీకి వచ్చిన వాళ్ళు అంటూ చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి క్షమాపణలు చెప్పాలనేటువంటి డిమాండ్ చేశారు. ఇది బతకనీకి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకూడదు అనేది బీఆర్ఎస్ పార్టీ విధానమా లేకపోతే దానికి సంబంధించి స్పష్టత ఇవ్వాలంటూ కూడా ఆయన చాలా కీలకంగా ఈ కామెంట్స్ అయితే చేశారు. ఇక పిఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి కావచ్చు, వీటన్నింటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘనలు కాదు లేకపోతే ఎట్లాంటి చర్యలు కూడా తాము పాల్పడతలేము, కేవలం ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఆధారంగానే వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటు అరికపూడి గాంధీకి సంబంధించి ఆయన క్లారిటీగా చెప్పారు. ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతగానే తనను చూస్తున్నాము. ఎందుకంటే అసెంబ్లీ చివరి రోజు స్పీకర్ ప్రతిసారి కూడా ఒక సభ్యులకు సంబంధించి ఏ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు ఏంటి అనే దానిపైన ఒక గెజిట్ అనేది కూడా విడుదల చేస్తూ ఉంటారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ విడుదల చేసిన సందర్భంలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నేతలు ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు. అప్పుడు ఒకవేళ స్పీకర్ విడుదల చేసినప్పుడు దానిపైన అప్పుడే అభ్యంతరం తెలియజేసి ఉండాలి కదా, 28 మందే ఉన్నారు లేకపోతే 29 మందే ఉన్నారు ఈ పార్టీలో అంటూ కూడా అభ్యంతరం ఎందుకు అప్పుడు తెలపలేదు, ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇంత చేస్తుంది అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. ఇక జర్నలిస్టులకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా కొన్ని అంశాలను అయితే చెప్పారు. జర్నలిస్టులకు సంబంధించి కూడా ఎవరు పడితే వారు ఒక అనుభవము లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఒక అర్హత లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అంటే జర్నలిస్టిక్ ఎథిక్స్ ను కాపాడమే తన లక్ష్యంగా తను రిఫార్మ్స్ అనేది ముఖ్యంగా అక్రిడేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు లేకపోతే లాబీలోకి అసెంబ్లీలోకి లేకపోతే సచివాలయంలోకి ఎంట్రీ విషయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాటికి సంబంధించి జర్నలిస్ట్ సంఘాలే వారి ప్రతిష్టను కాపాడుకునే విధంగా కొన్ని సూచనలు ప్రభుత్వానికి చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ఏవైతే మంత్రివర్గ విస్తరణ ఉందో అది దానికి సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి కామెంట్స్ అయితే చేశారు చంద్రిక.